పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని అబ్దుల్ కలాం సింగరేణి స్టేడియం గ్రౌండ్లో కాకా వెంకటస్వామి ప్రెసిడెంట్ కప్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించి రాష్ట్ర జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించాలని టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణ. గెలిచిన జట్టుకు 1,11,000, రన్నరప్ జట్టుకు 55,000 బహుమతిగా ఇవ్వనున్నారు. మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న గడ్డం వంశీకృష్ణకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ధన్యవాదాలు తెలిపారు క్రీడాకారులు. ప్రెసిడెంట్ కప్ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులు వ్యక్తియాలనే ఒక మంచి ఉద్దేశంతో మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయిన గడ్డం వంశీకృష్ణ గారు ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే సపోర్ట్ చేస్తున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు 45 మండలాల్లో ప్లేయర్స్ అందరూ కూడా కిట్స్ అలాగే టీమ్ జెర్సీస్ కూడా ఇచ్చి వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మారుమూల ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులందరూ కూడా వెలికి తీసి స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ అలాగే ఐపీఎల్ కూడా ఆడించాలని ఒక మంచి ఉద్దేశంతో మన గడ్డం వంశీకృష్ణ గారు అలాగే వివేక్ స్వామి గారు అందరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. కాన్స్టిట్యున్సీలో ఉన్న విన్నర్స్ టీమ్ కి 30,000 రూపీస్ క్యాష్ ప్రైజ్, రన్నర్స్ టీమ్ కి 50,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అందజేస్తున్నారు. మెగా ఈవెంట్ అంట పార్లమెంట్ లెవెల్ టోర్నమెంట్ కి 7 జట్లు వెళ్లడం జరుగుతుంది. ఇక్కడ గెలిచిన టీం కి 1,11,000 రూపాయలు, అలాగే రన్నర్స్ కలిగించిన టీం కి 55,000 రూపాయలు ప్రజెంట్ చేస్తున్నారు. రామగుండం 11 టీం విన్నరప్ లైన్ గా వరుస విజయాలు సాధిస్తుంది. ఇంకా గడ్డం వంశీ అన్నకు ఇట్లాంటి టోర్నమెంట్ లో ఇంకా ఎన్నో పెట్టాలని మేము ఆశిస్తున్నాము. ఇట్లాంటి ఇంకా మా యువతను ఇంకా ప్రోత్సహించాలని మేము కోరుతున్నాము. వివేక్ సార్ ఇచ్చే ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మేమంతా డిస్టిక్ ఆడిన ప్లేయర్స్ అందరం మోయినుద్దలు ఆడిండు, డిస్టిక్ ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఫస్ట్ లోకల్లో మాకు గ్రౌండ్ లేదు. వివేక్ సార్ గారు కానీ మన వంశీ గారు కానీ ఫస్ట్ మాకు లోకల్లో ఒక మంచి క్రికెట్ గ్రౌండ్ ఫెసిలిటీ కల్పించాలని తెలియజేస్తూ